బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. అయితే ఇప్పుడు అమెరికా ఏం చేయబోతుందా అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఎందుకంటే అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు, ఒక ట్వీట్ చేశారు. అయితే G7 సమ్మిట్ నుంచి నేను వెళ్ళిపోలేదు, శాంతి చర్చల కోసం కాదు నేను వెళ్ళింది, అంతకు మించి ఒక తీవ్రమైన పరిణామం చోటు చేసుకోబోతున్నట్టు కూడా డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. అయితే దీంతో ఇప్పుడు ఏం జరగబోతుందా అనే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతుంది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఆల్రెడీ ఇరాన్ను హెచ్చరించారు. ఎవరైతే టెహరాన్లో ఉంటున్నారో వాళ్ళు ఇమీడియట్గా ఆ ప్రాంతాలను ఖాళీ చేసి వెళ్ళిపోవాలని కూడా ట్రంప్ హెచ్చరించారు. సో దీంతో ఏం జరుగుతుందా అనే ఒక క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతుంది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హడావిడిగా G7 వేదికను వీడి అమెరికాకు తిరుగు ప్రయాణం కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే టెహరాన్ గగనతలాన్ని పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నామని ఇజ్రాయెల్ ప్రకటించిన వేళ ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ నగరవాసులు నివాసాలు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని ట్రంప్ స్వయంగా హెచ్చరికలు జారీ చేయడం దీనికి ఆజ్యం పోసినట్టయింది. అయితే ఇరాన్లోని అణు కేంద్రాలు పెద్దగా దెబ్బతినలేదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ అధిపతి రఫాలే గ్రుసి కూడా వెల్లడించారు. శుక్రవారం చేసిన దాడుల మినహా మిగిలినవి పెద్దగా వీటిపై ప్రభావం చూపించలేదని కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే నతాంజ్లోని భూగర్భ అణుశుద్ధి కేంద్రంపై పెద్దగా వీటి ప్రభావం లేదని పేర్కొన్నారు. విద్యుత్ సరఫరా అంతరాయాలు వంటివి చోటు చేసుకొని మొత్తం 15,000 సెంట్రిఫ్యూజ్లు దెబ్బతిని ఉండొచ్చని కూడా ఆయన చెప్పడం జరిగింది. అంతేకాని ఇవి ధ్వంసమై ఉంటాయని తాము అనుకోవటం లేదని కూడా వెల్లడించారు. నతాంజ్ ఫార్దో అణు కేంద్రాల భూగర్భంలో లోతుగా నిర్మించారు. వీటిని పేల్చేయాలంటే అత్యంత భారీ శ్రేణికి చెందిన GBU-57 బంకర్ బస్టర్ బాంబులు అవసరమని కూడా చెప్పారు. అయితే ఆ బాంబులు ప్రజెంట్ అమెరికా దగ్గర ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఫార్దో ధ్వంసం చేయడం అమెరికాకు అత్యంత కీలకంగా మారింది. ఎందుకంటే ఇరాన్లోని ఫార్దో అణు కేంద్రంలో యురేనియంను 60% శుద్ధి చేయగలరు. ఇది అణుబాంబుల తయారీ చేయడానికి అవసరమైన దానికి చాలా సమీపంలో ఉన్నట్లే లెక్క. అయితే 2023లో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఈ కేంద్రంలో 83.7% శుద్ధి చేసిన యురేనియంను గుర్తించింది. అణుబాంబుకు అవసరమైన 90%కి ఇది చాలా దగ్గరగా ఉంది. అయితే ఫార్దో కేంద్రానికి ఒక పర్వతం లోపల స్వరంగాలు చేసి నిర్మించారు. ఇక్కడ 3,000 సెంట్రిఫ్యూజ్లు ఉన్నట్టు కూడా అంచనా. దీనిని సాధారణ బాంబులు ధ్వంసం చేయలేవు. అందుకే ఇరాన్ నుంచి అణుబాంబు తయారీని దూరం చేయాలంటే దానిని ధ్వంసం చేయడం అమెరికా ఇంకా ఇజ్రాయెల్కు చాలా ముఖ్యం. ఇక ట్రంప్ హడావిడిగా సిచ్యువేషన్ రూమ్ను సిద్ధం చేయాలని కూడా ఆదేశించారు. వాషింగ్టన్కు తిరిగి రావడంతో అమెరికా కూడా ఇరాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేయడంలో ఇజ్రాయెల్తో చేతులు కలుపుతుందనే ప్రచారం కూడా జోరందుకుంది. ఇందుకోసం దాదాపు 20 అడుగుల పొడవుండే GBU-57 అనే భారీ బంకర్ బ్లాస్టర్ బాంబును వాడాల్సి ఉంటుంది. ఇది సుమారు 13,600 కిలోల బరువు ఉంటుంది. దీనిని కేవలం అమెరికాకు చెందిన B-2 స్పిరిట్ బాంబర్లు మాత్రమే ప్రయోగించగలవు. అయితే కొన్ని నెలల క్రితమే ఈ రకానికి చెందిన దాదాపు 5 యుద్ధ విమానాలను పశ్చిమాసియా సమీపంలోని డియాగో బేస్కు చేర్చింది. దీనికి తోడు ఏవైతే రీఫిల్లింగ్ ట్యాంకర్లు అదేవిధంగా ఇతర యుద్ధ విమానాలు ఆయుధాలను కూడా అమెరికా పశ్చిమాసియాకు తరలిస్తోంది. అమెరికా విమాన వాహన నౌక USS నిమిట్జ్ కూడా ఇప్పటికే ఈ దిశగా బయలుదేరింది. ఓ పోర్ట్ విజిట్ను కూడా రద్దు చేసుకొని ఇది పశ్చిమాసియాకు ప్రయాణం కొట్టడం ఇప్పుడు ప్రజెంట్ గమనార్హం. దీంతో పాటు చాలా వరకు కూడా సహాయక నౌకలు కావచ్చు, ఇతర నౌకలు కూడా అక్కడ వస్తున్నాయి. అయితే బ్రిటన్ కూడా తమ ఫైటర్ జెట్లను మోహరించింది. అమెరికా కూడా ఇజ్రాయెల్తో కలిసి యుద్ధం చేసేందుకు ప్రచారంపై ప్రముఖ వ్యాఖ్యాత టకర్ క్లాస్టన్ కూడా ట్రంప్ను విమర్శించారు. దీనికి అమెరికా అధ్యక్షుడు తనదైన శైలిలో స్పందిస్తూ ఇరాన్ వద్ద ఏవైతే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయో అవి ఉండకూడదు అన్న విషయాన్ని ఎవరైనా ఆ టకర్కు వివరించండి అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది.
ఎంతో వెటకారంగా ఆయన విమర్శించారు. సో దీంతో పాటు సోషల్ మీడియా పోస్ట్లో కూడా ఇరాన్కు ఏవైతే న్యూక్లియర్ వెపన్స్ ఉంటాయో అవి ఉండకూడదు అంటూ కూడా ట్రంప్ తేల్చి చెప్పారు. దీంతో ఆ దేశ అణుకేంద్రాలపై అమెరికా దాడి జరపొచ్చనే ప్రచారానికి బలం చేకూర్చింది. మరోవైపు ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం గురించి ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ చేసిన వ్యాఖ్యలను ట్రంప్ ఖండించారు. నేను G7 సదస్సును ఎందుకు వీడుతున్నానో మేక్రాన్ తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను వాషింగ్టన్ ఎందుకు వెళ్తున్నానో ఆయనకు తెలియదు. కాల్పుల విరమణ ఒప్పందం గురించి కాదు, అంతకంటే పెద్దదే జరగబోతుందంటూ కూడా ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. సో ప్రజెంట్ ఏం జరుగుతోంది? ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ ఈ రెండు దేశాల మధ్య భీకర దాడులు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపేమో ఇజ్రాయెల్ ఇరాన్కు చెందిన అణుస్థావరాలు, సైనిక స్థావరాలు, అదేవిధంగా గ్యాస్ స్టేషన్స్ వీటిని టార్గెట్గా పెట్టుకొని ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేస్తుంటే, మరోవైపు ఇరాన్ కూడా టేల్ అవీవ్ ఏదైతే ఇజ్రాయెల్ రాజధాని అయిన టేల్ అవీవ్ని కూడా టార్గెట్గా చేసుకొని ఇజ్రాయెల్ పైన దాడులకు దిగుతుంది. సో ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో అమెరికా ఎంట్రీ ఇస్తుందా అంటే అవును అనే సమాధానం వస్తుంది. ఎందుకంటే ఇరాన్లో ఉన్న అణుబాంబుల కేంద్రాన్ని ధ్వంసం చేయాలి అంటే బంకర్ బాంబుల అవసరం ఉంది. ఆ బంకర్ బాంబులు ఇప్పుడు కేవలం అమెరికా దగ్గర ఉన్నాయి. సో ఇప్పుడు G7 సమిట్ నుంచి ట్రంప్ వెనక్కి రావడం, ఆ తర్వాత ఒక ట్వీట్ చేశారు. ఏదైతే ఆ ట్వీట్లో కూడా శాంతి చర్చల గురించి కాదు, దానికంటే పెద్ద పరిణామం చోటు చేసుకోబోతుంది అంటూ కూడా ట్రంప్ ఒక ట్వీట్ చేశారు. సో ఈ ట్వీట్ వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇరాన్ పైన అమెరికా దాడి చేస్తుంది అనే వార్తకి చాలా క్లియర్గా కనిపిస్తోంది. సో ఇప్పటికే అమెరికా ఇజ్రాయెల్కు ఇండైరెక్ట్గా హెల్ప్ చేస్తుంది. సో అండ్ ఆల్సో ఏదైతే ఇరాన్ దగ్గర ఉన్న అణుబాంబులు అవి ఇరాన్ దగ్గర ఉండకూడదు, ఇరాన్ దగ్గర ఉంటే అది ప్రపంచానికి ముప్పు అని భావిస్తున్న అమెరికా, ఇజ్రాయెల్ ఖచ్చితంగా ఇరాన్ పైన దాడి చేస్తాయి అనే దానికి కూడా ఇలాంటి కొన్ని విషయాలు కూడా కాస్త క్లారిటీని ఇస్తున్నాయి. ఒకవేళ ఇదే కనుక జరిగితే ఈ యుద్ధం ఏదైతే ఉందో ఇప్పుడు ప్రజెంట్ ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ మధ్య ఉన్న యుద్ధం ఇతర దేశాలకు కూడా వ్యాపించి అది కాస్త మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అనే క్వశ్చన్ మార్క్ కూడా ఇప్పుడు రైజ్ అవుతుంది. అయితే ఒకవేళ మూడవ ప్రపంచ యుద్ధమే జరిగితే అది ప్రపంచంలో మొత్తం కంప్లీట్ ప్రతి చోట కూడా విధ్వంసం, వినాశనం కనిపిస్తుందంటూ కూడా చాలామంది విశ్లేషకులు కూడా చెప్తున్నారు. చాలామంది కూడా ట్రంప్ని కూడా విమర్శిస్తున్నారు. ఎందుకంటే ఆ యుద్ధం ఆపాల్సింది పోయి ఆ బంకర్ల మీద దాడి చేయడం, ఏదైతే అణు ఆయుధాల బంకర్లు ఉన్నాయో అక్కడ దాడి చేయడం అనేది నిజంగా ఒక తీవ్రమైన పరిణామం చోటు చేసుకుంటుంది. ఖచ్చితంగా ఇలా జరగకూడదు అని చాలామంది విమర్శిస్తున్న నేపథ్యంలో ట్రంప్ మాత్రం ఇరాన్ దగ్గర అణుబాంబులు ఉండాల్సిన అవసరం లేదు, ఒకవేళ అలాంటి అణుబాంబులు ఉంటే ఖచ్చితంగా అది మాకు ప్రమాదంగా మారుతుంది, అందుకే ఆ అణుబాంబులు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా వాటిని నిర్మూలించాల్సిన అవసరం ఉందంటూ కూడా ట్రంప్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో దీంతో ఏం జరుగుతుందా అనే ఒక క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతుంది. మరోవైపు ఏమో ఇరాన్లో చైనాకి సంబంధించిన ఒక కార్గో ఫ్లైట్ కూడా కనిపించింది. అయితే చైనా రహస్యంగా చైనా సోల్జర్స్ను, అదేవిధంగా ఆ చైనాకి సంబంధించిన ఆయుధాలను కూడా ఇరాన్కు తరలించినట్లు కూడా తెలుస్తుంది. సో దీంతో ఏ క్షణం ఏం జరుగుతుందా అనే తీవ్ర ఉత్కంఠ నెలకొంది.